Hey guys, welcome to the channel. This is Varaprasad. You're watching VaraprasadVaram channel. Morning, it's 7 o'clock. So I am going out. నాతో పాటు జున్ను కూడా రెడీ అయ్యాడు బయటికి వెళ్ళడానికి. సో అలా వెళ్ళేస్తాము. జున్ను వచ్చి పట్టుకున్నాడు. చలో నువ్వు నాన్నమ్మ తీసుకొని రా జున్ను. మార్నింగ్ చూసారా ఫ్రెండ్స్, ఫుల్ బొగ్గుతో ట్రైన్ పోతుంది. జున్ను చూస్తున్నా ట్రైన్ ఎక్కడ పోతుంది? ట్రైన్ చూపెట్టు. అమ్మని వచ్చినప్పుడు వెళ్ళేసింది ఎక్కువ ఫుల్ బొగ్గుతో పోతుంది చూడండి. టైం వచ్చేసి 7:15 అవుతుంది. మార్నింగ్ రామగుండం నుంచి వెళ్ళి ఇంకా మహారాష్ట్ర అవుతుంది మరి ట్రైన్. జున్ను చూస్తానా ట్రైన్? చూసినావా? ఏడుంది ట్రైన్? ఒకటి ఉందా? రైల్వే గేట్ పడింది, మళ్ళీ ట్రైన్ చూస్తున్నాడు. జున్ను ఇటుకి వస్తే కంపల్సరీ ట్రైన్ వస్తుందండి. రైల్వే స్టేషన్ రోడ్లో వస్తే మాత్రం జున్ను అయితే ఖచ్చితంగా గేట్ పడుతుంది, ట్రైన్ వస్తుంది. ట్రైన్ రాకుండా జున్ను మనం ఎప్పుడు వచ్చిన ట్రైన్ వస్తుంది? గేటు పడిపోయినది ట్రైన్ పోతుంది. మన కారు పోరాదు ట్రైన్ వస్తే. కారు ఇక్కడ గేట్ పడిపోయింది, మేము ఉండాల్సిందే ఎప్పుడు కూడా. ఎన్నిసార్లు రాని కంపల్సరీ ట్రైన్ పడదు. గేట్ వరి అయిపోయింది, ట్రైన్ వెళ్ళిపోయింది. ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. నిన్ను ట్రైన్ పోయింది, ఇక మనం ఎటు పోతున్నాం ఆచిపోతున్నాం. మళ్ళా జున్ను మళ్ళా లాలా దగ్గరికి వచ్చిండు. లాలా చూస్తున్నాడు. ఎటు పోతున్నా లాలా? పోతున్నాయి, మంచిగా సూపర్ ఉన్నాయి కదా. దూరం పోతాను, మంచిగా పోతున్నాయి. ఎటు అవుతున్నాయి ఫ్రెండ్స్, మంచి వాటర్ సూపర్ పోతున్నాయి వాటర్. మళ్ళీ వాటర్ లెవెల్ పెరిగినాయి అంటే అవతల వర్షాలు అడ్డే మరి ఎవరికి రాలేదని ఇప్పారు కదా, కానీ వాటర్ అయితే పోతున్నాయి. నగనూరు రోడ్ ఇటు కూడా ఫుల్ పోతున్నాయి. ఎక్కడున్నాయి? అటు ఫుల్ ఉన్నాయి, ఇటు ఫుల్ ఉన్నాయి వాటర్. సూపర్ వెళ్తున్నావు అన్నమాట. బొయ్యి అంటారు నువ్వు. బెల్ట్ పెట్టుకోవా? బెల్ట్ పెట్టుకోకపోతే ఒప్పడతారు పోలీసులు, పట్టుకుంటారు తెలుసా నీకు? పెట్టుకో సరే పెడతలే. బయటకు అయినాం, ఇంటికి వచ్చినాం, నువ్వు దిగుతున్నాం కార్లోకి వెళ్ళి. సో జున్ను బాయ్ బేటా, బాయ్ అట. ఉంటావా? వస్తావా? వస్తాడు దిగు. కమాన్ చలో దా. బండి అన్న తిన్నావా జున్ను? ఆకలి అవుతుందా? బిస్కెట్ తింటావా? ఆకలి అవుతుందా నీకు? ఆకలి అవుతుందా? జున్నుకు ఆకలి అవుతుందట, పొట్టలు ఏం లేదట కదా జున్ను? పొట్టలుందా? అయ్యో జున్ను బిస్కెట్ ప్యాకెట్ అయిపోయిందా? మొత్తం అయిపోయిందా? ఏం లేదు, బిస్కెట్స్ అయిపోయినాయి. ఎట్లా తింటావు మరి? అయిపోయినాయి. ఎట్లా తింటావు మరి? ఎట్లా గల్లు ఉన్నాయా? అయిపోయినాయి, లేవు. నీకు లేదు, ఆకలి అవుతుంది నీకు, బొజ్జలు ఏం లేదు కదా. అవే తిను మరి, అవే తిను అవే తిను. నాన్నమ్మ బిక్కి ఇస్తాను నీకు. నాన్నమ్మ బిక్కి ఇచ్చింది. పాలు పెట్టుకొని తింటావా? క్రాక్ జాక్ బిక్కి తింటున్నావు నువ్వు జున్ను? తింటలేవా? దాచిపెట్టుకున్నావా? నేను చూస్తాను నిన్ను. నేను తిరుగుతున్నా నేను చూపెట్టినా. జున్నుకు బిక్కి వచ్చినాయి కదా, బిస్కెట్ ప్యాకెట్లు అయిపోయినాయి, బిక్కి వచ్చినాయి జున్నుకు. అయ్యో ప్లేట్ వేసుకోవాలి, అట్లా ఖరాబ్ అయిపోతాయి, ఇరిగిపోతాయి, పగిలిపోతాయి.
జున్ను బెక్కి తింటున్నాడు ప్రజెంట్గా. జున్నుకు ఆకలి తింటాను ఇప్పుడు, అన్నం లేదు ఏం లేదు కదా, టిఫిన్ లేదు ఏం లేదు, అందుకొరకే బిక్కి తింటాడు. నానమ్మ ఇస్తుంది నీకు చింపాలా? చింపులు అడి కొట్టకు తిరిగిపోతాయి బిస్కెట్, మరి అన్ని కూడా తిరిగిపోతాయి బిస్కెట్. బిస్కెట్ చెప్పేంటిది? నాని ఎందుకు పిలుతున్నావు? నాని ఎవరు? నానమ్మ. నానమ్మ వచ్చింది, పాలు వద్దాడ జున్నుకు. కింద కొడితే పలిగిపోతాయి అని చెప్పినా కదా నీకు. మళ్ళా రోజుకు జున్ను అన్నం పెట్టే తినలే. 2 రోజులు కడుపు ఉండేసరికి 3వ రోజు ఇప్పుడు కడుపు లేకపోయేసరికి పొట్టలు లేదు అంటాడు. అమ్మ బిస్కెట్ పెడతాను. పొట్టలుందా? పొట్టుంది నీకు లేదా? అయ్యో పొట్టలేదట జున్ను, పొట్టలు. జున్ను పొట్టలేదట. అయ్యో బిక్కి తింటే వస్తుంది పొట్టపో. తిను, నానమ్మ పెట్టుకొని తింటాను. నానమ్మ పెడుతుంది, పొట్టతుందా బిక్కి తింటే? జున్ను బిక్కి తింటున్నాడు కదా. అయ్యో బిక్కి అల్లనే పడిపోయింది. అట్లా పెడితే కలవడం వెళ్ళదు, స్పూన్తో పెట్టలేదు, అక్కడక్క పెట్టేసి అల్ల వేసేసి. ఎట్లుంది బిస్కెట్? మంచిగా లేవు కదా? మంచిగా ఉందా? మంచిగా లేదా జున్ను? మంచిగా లేదా? వేడుందటనే. బిక్కి తింటాడు. ఆకలి అవుతుంది ఇవాళ, తింటాడు. ఆకలితో తింటాడు జున్ను, ఆకలితో ఉన్నాడు ఇవాళ. వాడు తినాలనుకుని ఉండదు, మేము పెట్టాలనుకో వాడు తిన్నాడు కదా జున్ను. ఫ్రెండ్స్ టైం వచ్చేసి 6:50 అవుతుంది. వాళ్ళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పడుకునే ఉన్నాను యాక్చువల్గా అనమాట. సో సమ్వాట్ టైర్డ్నెస్ అనిపించింది, ఎందుకేమో తెలియదు. సో జున్ను ఆడుతున్నాడు, తిరుగుతున్నాడు. జున్ను ఎక్కడ పోయాడు చూద్దాం. జున్ను ఎక్కడ లేడు. జున్ను ఎక్కడున్నావు? ఆ ఊరికి వచ్చింది జున్ను. ఎటుపోయినావు నువ్వు? ఎటుపోయినావు బయట? ఎటుపోయినావు? ఉన్నావు ఇంట్లోనే? రౌండ్ జున్ను. సో జున్నుతో మార్నింగ్ వర్క్ ఉన్నాను, బయటికి వెళ్ళొచ్చాను. దాని తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ 7 to 8 hours పడుకున్నాను. సో బయట మాత్రం చీకటిగా ఉంది. ఆమె తిన్నావా బిడ్డ? తిన్నావా? మన చెట్టు చూసారా, పత్తి కాయలు మధ్యలో వలిగిపోయాయి. చాలా రోజులు అవుతుంది కదా పత్తి చెట్టు, ఎండిపోతుంది. బండ్యా లేదు, బయట చికెన్. పద లోపల కదా నాడు. సో అమ్మ రొట్టెలు కాల్సింది ఇక్కడ. నైట్ రోటీ. ఏం చేసినావు? టీవీ బంద్ చేసినాడు జున్ను. సౌండ్ బంద్ చేసినావా? ఓకే. సైకిల్కి ఏమైంది అట్లా తీసుకొస్తున్నావు? సైకిల్కి ఏమైంది? టైర్ పోయిందా? అయ్యో ఎక్కడ పెంచి పెట్టు. అయ్యో జున్ను టైర్ వలిగిపోయింది. అయ్యో ఎట్లా అయిపోయింది? 2 ఒక్కలు అయిపోయింది టైరు. ఎట్లా మరి ఏం చేద్దాం? కొనుక్కరావాలనా? జున్ను టైర్ కొనుక్కరావాలట. ఆ టైర్లు దొరకాయి బేటా, అట్లా ఆడిపోయాం కాదు. సో మళ్ళీ నా ల్యాప్టాప్ తీసాను, ఇది వర్క్ చేస్తుందో సతాయిస్తుందో ఏమైందో. జున్ను పెడతాను, పెట్టి ఇట్లా కరెక్ట్ హాఫ్ పెట్టి. ఓకే గుడ్. జున్ను పెట్టేస్తున్నాడు వెనకాల, ఇది వెనకాల పెట్టేయాలి. పెట్టేసినాం, అయిపోయింది చాలు. సో జున్ను నేను మళ్ళీ వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేస్తున్నాము కదా. నీ వీడియో ఎడిటింగ్ చేస్తుందా జున్ను? వీడియో చేస్తుంది నీకు? వీడియో తీస్తుందా? నువ్వు ఫోటోలు తీస్తున్నావా? వీడియో తీస్తున్నావా? జున్ను కూడా ఫోటో తీస్తున్నా, వీడియో చేస్తున్నాడు. తమ్ముడు వచ్చింది, అన్నయ్య అయ్యింది కదా, అన్నీ నేర్చుకుంటున్నాడు ఇంకా. ఫ్రెండ్స్ రాత్రి 11:40 అవుతుంది. సో జున్ను పడుకున్నాడు ఇక్కడ, నేను వీడియో ఎడిటింగ్ చేసి క్లోజ్ చేస్తున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అప్రిషియేట్ చేయండి. ఈరోజు అయితే చేసింది ఏం లేదు, బట్ డైలీ చేసేది మీకు చూపెట్టడానికి చూపెడుతున్నాను.
లైక్, సబ్స్క్రైబ్, షేర్ వరప్రసాద్ వరం ఛానల్.